వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజమండ్రిలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి. పాలకుర్తి కూరగాయల మార్కెట్లో ఫోన్ దొంగల చేతివాటం. మీడియాతో చాట్లో అల్లు అర్జున్ అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పాలకుర్తి మండల కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటిన ఐపీఎస్ విద్యార్థులు. రెండవ రోజు కొనసాగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ పరీక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మోడీ అదాని నుండి విద్యుత్ రంగాన్ని కాపాడుకుందాం. విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడానికి కార్మికులకు, ఇంజనీర్లకు అండగా నిలవాలని, సంఘీభావం తెలపాలని ఈరోజు సిఐటియు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో నిరసన తెలిపి సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నేర్వెట్ల నర్సయ్య, నాయకులు రాజన్న, గణేష్, కొమ్రయ్య, తిరుపతి, బి రవి, పి శ్రీనివాస్, అంజయ్య, కె సంజీవ్, డి రవి, బి శ్రీనివాస్, ఎం రంజయ్య, టి సతీష్ తదితరులు పాల్గొన్నారు. పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి సిఐటియు అఖిల భారత కమిటీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించడం జరిగింది. అందులో భాగంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం విద్యుత్ రంగాన్ని ఆదాని చేతుల్లో పెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దాన్ని తీవ్రంగా సిఐటిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే ఛత్తీస్గఢ్గా, ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో, అదేవిధంగా చండీగఢ్లో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలను మొత్తం ఆదాని చేతుల్లో పెట్టడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు తీవ్రమైనటువంటి పోరాటాలు చేసి ఈరోజు అక్కడ విద్యుత్ సంస్థను కాపాడుకోవడం కోసం ప్రయత్నం అనేది చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు దాదాపుగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకవేళ స్మార్ట్ మీటర్లు కనుక పెట్టినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం ఇంటి దీపాలలో బతకాల్సినటువంటి పరిస్థితులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. గతంలో మన పూర్వీకులు ఏదైతే ఇళ్లలో కరెంటు లేకుండా గుడ్డి దీపాల కింద ఎట్లా బతికిరో ఆ బతుకులు తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ పేర్కొని పనిచేస్తుంది. కాబట్టి ఆ విధానానికి వ్యతిరేకంగా సిఐటి పోరాటం చేస్తుంది. ఈ పోరాటంలో అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి సిఐటిగా మేము పిలిపిస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా డిస్కంలను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం కోసం కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తే ఇక ఉన్నటువంటి విద్యుత్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు, ఉద్యోగులు కలిసికట్టుగా తీవ్రమైనటువంటి పోరాటం చేసి దాన్ని ఆపడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి వెంటనే విద్యుత్ ప్రైవేటీకరణను ఆపడంలో భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కనుక ఈ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి విధానాన్ని కనుక మానుకోకపోయినట్లయితే భవిష్యత్తులో సిఐటితో పాటు ఇతర కార్మిక సంఘాలను, ప్రజలందరినీ కలుపుకొని పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిఐటిగా హెచ్చరిస్తున్నాం. వెల్దుర్తి మండలం బొమ్మారెడ్డిపల్లె గ్రామం హత్య చేసిన వారు, కేసులకు సంబంధం లేకున్న వారిపై, విదేశాల ఉద్యోగాలు చేస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమని, ముద్దాయిలుగా ఉన్నవారు వారికి రిమాండ్ అయిపోయింది. ఈ కేసులో సంబంధం లేని వారిని 8 నెలలు గడుస్తున్న గ్రామంలోకి ప్రవేశం లేకుండా చేస్తున్నారు. కేసులకు సంబంధం లేని వారిని గ్రామంలోకి ప్రవేశించేలా చూడాలని జిల్లా ఎస్పీ గారిని కోరారు. అనంతరం కర్నూలు జిల్లా ఎస్పీ గారు విడతల వారీగా గ్రామంలోకి వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రవేశించేలా చూస్తామని
జిల్లా ఎస్పీ గారు సానుకూలంగా స్పందించారని వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ మాజీ శాసనసభ్యురాలు కాంగాటి శ్రీదేవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేసి నిరసన ధర్నా చేపట్టిన వామపక్ష నాయకులు. వారు మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అత్యున్నత స్థానమైన పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే జాతికి క్షమాపణ చెబుతూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో బలహీన వర్గాలు, బడుగు వర్గాలు ఈరోజు కోట్లాది మంది ఉన్నారు. అంబేద్కర్ సాక్షిగా ఈరోజు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ కి అగమానంగా మాట్లాడినటువంటి అమిత్ షాని వెంటనే పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని, అంబేద్కర్ అనేక రకాలుగా భారత రాజ్యాంగం నిర్మాతగా ఉన్నటువంటి ఆయన్ని పార్లమెంట్ లో హీనంగా మాట్లాడినటువంటి అమిత్ షా రాజీనామా చేయాలని ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా 10 వామపక్ష పార్టీలు, దళిత సంఘాలు దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కాళహస్తిలో ఇక్కడున్నటువంటి వామపక్షాలంతా కూడా సిపిఎం, సిపిఐ తదితర సంఘాలు, దళిత సంఘాలు ఈరోజు ఈ యొక్క అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు మేము సిపిఎం పార్టీకి చెప్తా ఉన్నాము, భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని గత ఎన్నికల ప్రచారంలో ఈ అమిత్ షా ఆ రోజు ప్రచారంలో చెప్పాడు. ఈరోజు అదే చేస్తా ఉన్నాడు. అగ్రవర్ణాలు ఈరోజు ఆ యొక్క బలహీన వర్గాల పైన పెత్తనం చెలాయించేటువంటి విధానం, ముఖ్యంగా మనువర్గం, మనుధర్మ శాస్త్రాన్ని భారతదేశంలో తీసుకురావడం కోసం భారత రాజ్యాంగం ఈరోజు ప్రమాదంలో పడతా ఉంది. దీన్ని కాపాడుకోవడం కోసం దేశ లౌకికవాదులందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పి మేము సందర్భంగా కోరుతా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలైనటువంటి సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీస్ అన్ని కూడా నిరసన ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం. సాక్షాత్తు పార్లమెంట్ లో హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు డాక్టర్ అంబేద్కర్
మీరు ఎంతసేపు ఉన్నా అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పేసి స్మరణిస్తారు. కానీ దేవుణ్ణి గాన స్మరణిస్తే మీరు స్వర్గానికి మీకు బాధ్యులై దేవుడు తోడొస్తాడు అని చెప్పేసి అవమానంగా మాట్లాడిన దాన్ని సిపిఐ సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ రాజ్యాంగాన్ని నిర్మాత, రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి, ఇవాళ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈ భారతదేశంలో అనేకమైనటువంటి ఉద్యోగాలు కావచ్చు, అనేకమైనటువంటి చట్టాలు కావచ్చు, అనేకమైనటువంటి అంశాలపైన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మాణం చేశాడు. అలాంటి వ్యక్తిని అవమానపరచడం సిపిఐ సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ సాక్షాత్తు పార్లమెంట్ లో ఆ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగం పేరుతో 117 మంది పైబడి ఎంపీలు ఉన్నారు. మరి అలాంటి పార్లమెంట్ లో అవమానంగా వ్యాఖ్యలు చేసినప్పుడు కనీసం ఆ అంబేద్కర్ గారు ఏదైతే చట్టాన్ని అమలు చేసి ఎంపీలు అయినారో వాళ్ళు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఇది బీజేపీ కాళ్ల కాడ వీళ్ళందరూ ఉండారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. బీజేపీ ఈడ మాట్లాడితే మన పైన కేసులు పెడతారేమో అని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు. తక్షణమే రాష్ట్రపతి గారు జోక్యం చేసుకొని ఇవాళ ఉన్నటువంటి అమిత్ షాని రాజీనామా చేపించాలి. ఆయన పార్టీ నుండి కూడా సస్పెండ్ చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పేసి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా ఇవాళ మానవహారాలు, నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. తెలంగాణ మెదక్ మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్గా మద్యం తాగి నిద్రపోయిన దొంగ. నర్సింగ్లోని కనకదుర్గ వైన్స్లో ఘటన. ఆదివారం రాత్రి వైన్ షాప్ మూసేసి ఇంటికి వెళ్లిన యజమాని దొంగతనానికి వచ్చి కౌంటర్లో నగదు, మద్యం బాటిల్ ఓ సంచిలో మూట కట్టుకున్న దొంగ. దొంగతనం తర్వాత వెళ్లేటప్పుడు మద్యం తాగడంతో మత్తులోనే నిద్రపోయిన వైనం. సోమవారం షాప్ తెరిచి చూడగా వైన్ షాప్లో నిద్రపోయి ఉన్న దొంగ. నాకు ఇటు వస్తలేదు. చిత్తూరు జిల్లా పుంగనూరు ఈఎస్ఐ చర్చిలో నూతనంగా నిర్మించిన కన్వెన్షన్ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు నిర్మాణంలో ఆర్థికంగా అండగా నిలిచినందున ఎమ్మెల్యే, ఎంపీకి ధన్యవాదాలు తెలిపిన చర్చి సభ్యులు, క్రిస్టియన్ సోదరులు. చర్చి ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ చర్చిని అధునాతనంగా తీర్చిదిద్దడం చాలా సంతోషంగా ఉందని, అనేక సంవత్సరాలుగా ఈ చర్చిని చూస్తున్నాను. చర్చిని అభివృద్ధి చేయాలన్న కోరిక నేటితో తీరిందని, ఖచ్చితంగా క్రైస్తవ సోదరులకు ఏ అవసరం వచ్చినా ముందుంటామని అన్నారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు సొంత కుటుంబంతో కలిసి ఇక్కడ ప్రార్థన చేసినట్టు ఉందని, పుంగనూరులో ఎవరికి ఏ అవసరం ఉన్నా అందుబాటులో ఉంటామని అన్నారు. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ విజయవాడలో భారీ కటౌట్ ఏర్పాటు చేసిన అభిమానులు.
సంగారెడ్డి జిల్లా జాహిరాబాద్ పట్టణంలోని మాజీ టీజీఐడీసీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి కీర్తిశేషులు మహమ్మద్ పరివుద్దీన్ 3వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జాహిరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కర్ మరియు ప్రభుత్వం సలహాదారులు సబ్బీర్ అలీ, మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్. ఇట్టి కార్యక్రమంలో హనుమంతరావు పటేల్, రషీద్ వంశీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూత్ కాంగ్రెస్, ఏఎన్ఎస్, ఏఏయు నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఆయన పోలేదు, ఆయన పంపించడం జరిగింది. అందుకే ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ వాదినే. మరి అదే బాటలో ఈరోజు తన్వీర్ గారు కూడా మన పార్లమెంట్ ఎన్నికల్లో మేము చూసినాం. తన్వీర్ గారు కూడా ఎమ్మడినబడి నేను కూడా కాంగ్రెస్ వాదిని, మా నాన్న కూడా అదే చెప్పాడు నాకు. అది వారు కూడా సహకరించి మనకు భారీ మెజార్టీ మీ అందరి సహకారంతో మన చంద్రశేఖర్ అన్న గారు కానీ మిగతా అందరూ కూడా భారీ మెజార్టీతో హైదరాబాద్ లో మెజార్టీ ఇచ్చి మళ్ళీ ఎంపీ పంపించడానికి సహకరించినందుకు ఆ రోజు ఫరీదుద్దీన్ గారికి చూసిన బాటల్లోనే తనడు నడుస్తున్నాడు. ఇక మా షబ్బీర్ భయాతిగా మా పెద్దన్న ఇక పార్లమెంటు నియోజకవర్గంలో ఏదున్నా షబ్బీర్ బాయ్ అంటే నేనున్నాను తమ్మి సురేష్ అని అంటాడు. ఇప్పుడు మా కామారెడ్డి జిల్లాలో ఎప్పుడు కూడా ఏ చిన్న కార్యక్రమం అని మా షబ్బీర్ బాయ్ లేని ఒకరికి పని చేయమని ఏదో కామారెడ్డి జిల్లా మరి అన్ని విధాలుగా ఆయన సహకారం ఉంటుంది. అంటే మనం అంతా పార్ట్ ఆఫ్ పార్లమెంటే, కానీ జిల్లా అక్కడున్నా మా షబ్బీర్ బాయ్ రాష్ట్ర నాయకుడు వాళ్ళిద్దరు కూడా ఈరోజు 4% మైనారిటీ వచ్చిందంటే షబ్బీర్ అలీ గారు అన్నాడు. మరి ఫరీదుద్దీన్ గారు క్యాబినెట్ లో ఉండడం వల్లే రాజశేఖర్ గారికి ఒప్పించి ఆ ఘనత సాధించి మా ఇద్దరు నాయకులది. ఈరోజు వారు 3వ వర్ధంతి సందర్భంగా వచ్చినందుకు ప్రత్యేకంగా వారి పిలువ తడగానే మరి షబ్బీర్ అన్న గారు నేనే తప్పకుండా వస్తానని కూడా వారు చెప్పడం, మరి వారికి కొద్దిగా అభినందనలు. ఇదే విధంగా మా జైరాబాద్ అప్పుడప్పుడు వస్తూ ఉండాలి అని కూడా నేను మా పార్లమెంట్ సభ్యుడిగా మా షబ్బీర్ వైకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. తెచ్చుకున్న నాయకుడు, మత సామరస్యాన్ని కాపాడిన నాయకుడు, అందరు కానీ హిందూ కానీ ముస్లిం కానీ సిక్ ఇసాయిలు కానీ అన్ని మతాలకు మరి సంబంధించి అందరితోని సత్సంబాలతోని అన్నదమ్ములుగా మరి దగ్గరుండి అప్పుడు చేసుకున్న నాయకుడు మన ఫరీదుద్దీన్ గారు. ఎందుకంటే ఫరీదుద్దీన్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మేమంతా ఎమ్మెల్యేమైనాం. మా షబ్బీర్ భాయ్ కూడా అక్కడ మంత్రి, ఫరీదుద్దీన్ గారు మంత్రి, మేమంతా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయినాం. అప్పుడు మేము ఏ పని తీసుకెళ్ళినా మరి వారు అన్ని విధాలుగా సహకరించి రాజశేఖర్ గారి నాయకత్వంలో పనిచేసిన మరి మా అభివృద్ధికి వారు ఎంతో సహకరించినారు. మరి వారు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే శాసనసభ్యులుగా, దాంట్లో 5 సంవత్సరాలు మంత్రిగా వారు తెచ్చుకున్న నాయకుడు, మత సామరస్యాన్ని కాపాడిన నాయకుడు, అందరు కానీ హిందూ కానీ ముస్లిం కానీ సిక్ ఇసాయిలు కానీ అన్ని మతాలకు మరి సంబంధించి అందరితోని సత్సంబాలతోని అన్నదమ్ములుగా మరి దగ్గరుండి అప్పుడు చేసుకున్న నాయకుడు మన ఫరీదుద్దీన్ గారు. ఎందుకంటే ఫరీదుద్దీన్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మేమంతా ఎమ్మెల్యేమైనాం. మా షబ్బీర్ భాయ్ కూడా అక్కడ మంత్రి, ఫరీదుద్దీన్ గారు మంత్రి, మేమంతా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయినాం. అప్పుడు మేము ఏ పని తీసుకెళ్ళినా మరి వారు అన్ని విధాలుగా సహకరించి రాజశేఖర్ గారి నాయకత్వంలో పనిచేసిన మరి మా అభివృద్ధికి వారు ఎంతో సహకరించినారు. మరి వారు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే శాసనసభ్యులుగా, దాంట్లో 5 సంవత్సరాలు మంత్రిగా వారు. వరంగల్ జిల్లా చంద్రావుపేట మండలంలోని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత గ్రామం అమీనాబాద్ నుండి
పతినాయక్ తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నేడు ఎమ్మెల్యే తన అధికార బలంతో సొంత మనుషులతో తండాను పాత గ్రామ పంచాయతీలో విలీనం చేయడానికి నేడు గ్రామసభ ఏర్పాటు చేయగా అధికారులు కాంగ్రెస్ నాయకులను నిలదీసిన తండా ప్రజలు, తండాతో సంబంధం లేని ఇతర గ్రామాల కాంగ్రెస్ నాయకులు మా తండాపైకి వచ్చి మాపై దౌర్జన్యం చేస్తూ గొడవలు సృష్టిస్తున్నారని, మా తండాను ఎట్టి పరిస్థితుల్లో అమీనాబాద్ గ్రామంలో కలపకూడదని తిరుగుబాటు మా తండాను యథావిధిగా గ్రామ పంచాయతీగా కొనసాగించాలని అధికారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన తండావాసులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.